మనం రీసెంట్ గా మాట్లాడుకున్న ఎస్ఆర్హెచ్ వీడియోలో నెక్స్ట్ ఏ టీం గురించి మాట్లాడుకుందాం అంటే అందరూ ఆర్సీబీ అనే కామెంట్ చేశారు. సో వీడియోలో అయితే మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్తే ఆర్సీబీ మాత్రం తన టీం నుంచి జస్ట్ 8 మెంబర్స్ ని మాత్రం రిలీజ్ చేస్తుంది. లాస్ట్ సీజన్ వాళ్ళు ఛాంపియన్స్ అవ్వడానికి కారణం వాళ్ళ టీం కాంబినేషన్, వాళ్ళ బ్యాటర్స్, వాళ్ళ బౌలర్స్. అంటే ఆర్సీబీ టీం లాస్ట్ సీజన్ పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు కదా. అయితే ప్రతి మ్యాచ్ లో బాగానే ఆడింది. ఇలాంటి టీం కాంబినేషన్ వాళ్ళు మళ్ళా పాడేసుకుంటారంటే నో అని చెప్పింది వాళ్ళ రిటెన్షన్ తో. అంటే మంచి మంచి ప్లేయర్స్ ని మాత్రం రిటైన్ చేసుకొని ఇక తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేని ప్లేయర్స్ ని మాత్రం రిలీజ్ చేసింది. అందులో ముఖ్యంగా చాలా బిగ్ నేమ్స్ కూడా ఉన్నాయి. మన మ్యాక్స్వెల్ గానీ ఇలా చెప్పుకుంటే అది సపరేట్ గా ఒక వీడియో చేద్దాం దాని మీద. అది కాదు కానీ మన ఆర్సీబీ టీం టోటల్ 16.4 CR తో ఆప్షన్ కి వెళ్తుంది. పర్టికులర్ గా ఈ ఆప్షన్ లో ఎలాంటి టీం ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తుందో చూద్దాం. మరీ ముఖ్యంగా ఒక టీం సెట్ అవ్వాలంటే దానికి ఆల్రౌండర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఆ ఆలోచనతో ఆర్సీబీ టీం ఆప్షన్ లోకి ఒక స్ట్రాంగ్ ఆల్రౌండర్ ని తీసుకుందామని చూస్తుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాడు రొమారియో షెఫర్డ్. అతని మీద సీజన్ మొత్తం నమ్మకం పెట్టలేదు, ఎందుకంటే అతను ఎప్పుడు క్లిక్ అవుతాడో ఎప్పుడు పోతాడో వాడికి కూడా తెలియదు అనుకో. సో అలాంటి ప్లేయర్ ని మనం నమ్మలేం. కాబట్టి ఆర్సీబీ టీం ఆప్షన్ లోకి చూస్తుంది ఆల్రౌండర్ కొందామని. ఇందులో టాప్ నేమ్ వచ్చేసి రసెల్, గ్రీన్, మ్యాక్స్వెల్. ఇక నేను అంతా వెతికినా చూసినా వీళ్ళే ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని ట్రై చేద్దామని మ్యాక్స్వెల్ అయితే ఆర్సీబీలో ఆడిండు, చాయిస్ ఇచ్చారు, బట్ ఆడు ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సో మ్యాక్స్వెల్ అయితే తీసుకోవడం కష్టమే. ఇక గ్రీన్, రసెల్ విషయానికి వస్తే గ్రీన్ కోసం అయితే ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే, కేకేఆర్ టాప్ లో ఉన్నారు తీసుకుందామని. సో వాళ్ళ పర్స్ అమౌంట్ ముంగట ఆర్సీబీ దగ్గర ఉన్న పర్స్ అమౌంట్ చాలా తక్కువ కాబట్టి అతను దొరకడం కష్టం. కాబట్టి వాళ్ళు చూసేది రసెల్ ని మాత్రమే. రసెల్ నైన్ ఆర్సీబీ టీం జస్ట్ 10 CR వరకు ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో అతను దొరకకపోతే ఇక రసెల్ తోనే సర్ది పెట్టుకోవాలి.